దేవుని కృపను బట్టి మనము జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16, 17 వచనాలు ధ్యానం చేస్తున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16, 17 వచనాలు. నా జనులు యెహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరికీ తేటగా అర్థమయ్యేటట్లు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు సమస్త విషయాల్లో మీ కాపుదల అనుగ్రహింపజేసి విడువక ఎడబాయక కృప చూపుతారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మా పక్షముగా మేలు చేసి ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపించుకొనున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న జకర్యా గ్రంథములో కొన్ని విషయాలు 16, 17 వచనాలు కాపరి అయిన క్రీస్తు వలన కలుగు ఆధిక్యతలు అని మనం వింటూ వస్తున్నాం కదండి. కాపరి అయిన క్రీస్తు వలన వారికి కలుగు ఆధిక్యతలు మనం వింటూ వారి విలువను మనము విన్నాం. వారు యెహోవా దేశములో ఉన్నారు, యెహోవా దేశములో ఉన్నారనే సంగతి మనం విన్నాం. ఇక రక్షకుడు కాపరిగా పోల్చబడిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. గొర్రెగా కూడా ఇక్కడ రక్షకుడుగా, కాపరిగా, గొర్రెగా పోల్చబడిన స్థితిని మనము గమనించాం. చిన్న మంద అని కూడా అన్నట్లు మనము చూస్తాం. చిన్న మంద. ఇక ఆ చిన్న మందలో ప్రియులారా, క్రీస్తు మంద ఏకమై ఉండాలి. ఒకటి చిన్న మంద, సిలో చిన్న మంద. 2 క్రీస్తు మంద. 3వది ఆ క్రీస్తు మంద ఎలా ఉండాలనుకున్నాం? ఏకమై ఉండాలి. ఎందుకంటే ఏక మందకు ఏక కాపరి క్రీస్తై ఉన్నాడు. మంద ఒక్కటి, కాపరి ఒక్కడే అగును అనే మాట మనం ఎరుగుదాం. నిజమైన విశ్వాసులందరూ కూడా ఈ మందను చేరియున్నారు, వారు ఏకమై ఉన్నారు. లూకా సువార్తలో 9వ అధ్యాయం 49, 50 వచనాలు. లూకా వ్రాసిన సువార్త 9వ అధ్యాయం 49, 50 వచనాలు గనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఇక 3వదిగా మనం వినాలి, క్రీస్తు మంద ఆకలి గల మంద. క్రీస్తు మంద చిన్న మంద, క్రీస్తు మంద ఏకమై ఉన్న మంద, క్రీస్తు మంద ఆకలి కలిగిన మంద. ఆకలి కలిగిన మందగా చూస్తాం. కనుక కాపరులు మంచి మేతతో మేపాలి. కాపరులు మంచి మేతతో మేపాలి. మనం ఎరుగుదాం. యోహాను రాసిన సువార్తలో
21వ అధ్యాయం 15వ వచనం 17వ వచనం. పేతురుతో ఏమని చెప్పాడు? నా మందను మేపుము, నా మందను మేపుము అని చెప్పాడు. కనుక ఆకలి కొనిన మంద అవి చక్కని మేత మేయాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు. లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు కూడా మనము గమనించినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కనుక ఆ మాటలో బలమైన ఆహారం, ఆ మందకు బలమైన ఆహారం కదా, బలమైన ఆహారం, పచ్చిక బయలు, షారోను భూమి, మహాత్యము గల మేత, పద్మములున్న చోట మేత, ఈ పదాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చాలా వచనాలు ఉన్నాయండి. ఆ వచనాలలో ఉన్న వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించబద్దులమై ఉన్నాం. అవునండి. మహాత్యము గల చోట ఆయన నన్ను మేపుతాడు, పద్మములున్న చోట అతడు నన్ను మేపుతాడు, పచ్చిక బయలులో ఆయన నన్ను మేపుతాడు, షారోను భూమిలో ఆయన నన్ను మేపుతాడు కదా. కాబట్టి దేవుని వాక్యములో మంద ఆకలి కొనిన మంద, ఆకలి తీర్చేది దేవుడే అనే విషయం. ఇక 4వది, ఈ మంద దాహముగొను మంద. ఈ మంద దాహముగొను మంద. మరి దాహముగొన్న ఈ మందను ఆయన ఎక్కడకు తీసుకొస్తాడు? శాంతికరమైన జలముల యొద్దకు నడిపించవలయును. ఆయన నడిపించేవాడు కనుక శాంతికరమైన జలముల యొద్దకు. కీర్తన 23:2, 36వ కీర్తన 8-9. సమృద్ధి అయిన ఆయన జలములతో తృప్తిపరిచేవాడు కనుక శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించేవాడు. ఇక 5వదిగా, అది దేవుని మంద. ప్రియులారా, గమనించారా? అది దేవుని మంద. అది దేవుని మంద. మంద ఎవరిది? దేవునిది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అది దేవుని మంద. అది దేవుని మంద. దేవుని మంద. దైవ లేఖనములు చూచినట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును యావత్తు మందను గూర్చి, మిమ్మును గూర్చి జాగ్రత్త అని చెప్పాడు. యావత్తు మంద, దేవుని మంద. ఆ మందను గూర్చి జాగ్రత్త అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో మందకు మాదిరిగా ఉండాలి. మందకు ప్రభువులైనట్టుగా ఉండకుండా మందకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా లేకపోతే దేవునికి మహిమ రాదు. గనుకనే ప్రతి ఒక్కరు కూడా మందకు మాదురులుగా ఉండాలి. అర్థమవుతుందండి? మందకు మాదురులుగా ఉండాలి. దేవుని మంద మాదిరిగా ఉండటం అంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను
ఆయన శాసనములను చేపట్టి మనము కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా చిన్ననైన త్రోవలో మనం వెడుతున్నప్పుడు మన వెనుక వచ్చే వారందరికీ మనము గొప్ప మాదిరిగా ఉండగలం. కనుక దేవుని మందకు మాదిరిగా ఉండాలి అని చెప్పాడు. ఇక 7వది, క్రీస్తు మందలో రక్షింపబడిన గొర్రెలు. క్రీస్తు మందలో రక్షింపబడిన గొర్రెలైనను సులువుగా దారి తప్పే అవకాశములున్నవి గనుక జాగ్రత్తగా కాయవలెను. క్రీస్తు మందలో రక్షింపబడినటువంటి గొర్రెలు ఏమవుతాయండి? సులువుగా దారి తప్పే అవకాశమున్నది గనుక జాగ్రత్తగా మనం ఏం చేయాలి? మందను కాయవలయును. నిజమే, ప్రభు పిల్లలమైన మనము మందను ఎంతో జాగ్రత్తగా కాయాలి. మందను కాచుటలో ఎంతో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము అని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మన బ్రతుకులో ఇట్టి సత్యాన్ని ఆలోచన చేయండి. జాగ్రత్తగా కాయవలయును. ఎందుకంటే మంద ఆయన మంద. మనము 7 విషయాలు గమనించాం కదా. ఆయన మంద చిన్న మంద, క్రీస్తు మంద చిన్న మంద, పెద్ద మంద కాదు, చిన్న మంద. 2, క్రీస్తు మంద ఏకమై ఉండే మంద. 3, క్రీస్తు మంద ఆకలి గొనిన మంద. 4, క్రీస్తు మంద దాహము గొనిన మంద. 5, దేవుని మంద. చాలా మంది శత్రువులు ఉన్నారు గనుక శత్రువుల నుండి కాపర్లు జాగ్రత్తగా కాయవలసిన పరిస్థితి. అంటే మందకు మాదిరిగా ఉండాలి. ఇక 7వదిగా, క్రీస్తు మందలో రక్షింపబడిన వారు దారి తప్పే ప్రమాదం ఉన్నది కనుక దారి తప్పిపోకుండా వాటిని మనము జాగ్రత్తగా కాయాలి. రైట్. 16వ వచనాన్ని మనం విన్నాం కదా. నా జనులు యెహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించుతున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును అన్నాడు. ఇక 17వ వచనాన్ని గమనించినప్పుడు 17వ వచనం, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులు, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు అన్నాడు. ఇక్కడ ప్రియులారా, ఈ కాపరి తన మంద విషయములో తీసుకోవలసిన ఒక జాగ్రత్త చెప్పి 17వ వచనాన్ని మనం విందాం. కాపరి తన మంద విషయములో జాగ్రత్త మనము తేటగా గమనించాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూడండి ఏమనున్నది. 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అను. గొర్రెల కాపరి వలె తన మందను ఆయన మేపుతాడు. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ 4 సంగతులను మనము గుర్తు చేసుకుంటాం. 1, ఆయన తన మందను మేపేవాడు. 2, ఆ మందను ప్రియులారా రొమ్మున ఆనించుకునేవాడు, హత్తుకునేవాడనమాట. ఆ మందను హత్తుకుంటాడు ఆయన. ఇక 3వదిగా, ఆ మందను ఆయన మోస్తాడు. ఆ మందను ఆయన మోసేవాడుగా ఉన్నాడు. మందను
మోసేవాడుగా ఉన్నాడు. ఇక 4వదిగా పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించువాడుగా ఉన్నాడు. పాలిచ్చేవాడు ఆయన మెల్లగా నడిపించేవాడుగా ఉన్నాడు. ఆహా, ఎంత మంచి కాపరి మన ప్రభువు. ఆయన కాపరత్వంలో మనము ఉంటాం. ఏమండి, 4 విషయాలు: మందను మేపుతాడు, మందను రొమ్మున ఆనించుకుంటాడు, మందను మోస్తాడు, మందను మెల్లగా నడిపించేవాడు. నడిపించేవాడు కనుకని ఇప్పుడు గొర్రెలు ఏం చేయాలి? ఆయన గొర్రెలు ఏం చేయాలండి? ఆయన గొర్రెలు ఆయన స్వరము వినాలి. అర్థమవుతుందా? ఆయన గొర్రెలు ఆయన స్వరము వినాలి. జాగ్రత్తగా గమనించండి. ఆయన గొర్రెలు ఆయన స్వరము వినాలి. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వినాలి. అంతేకాదు ఆయనను వెంబడించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27, 28 వచనాలలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటిని నా చేతిలో నేను దాస్తాను, అవి నశింపవు, వాటికి నిత్య జీవం ఇస్తాను అన్నాడు. అక్కడ ఒక 3 మాటలు. కాపరి తన మంద విషయంలో ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తన రెక్కలలో దాస్తాడు, నశించకుండా కాపాడతాడు, ఆ తర్వాత వాటికి నిత్య జీవం ఇస్తాడు. ఈ 7 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన మేపుతాడు, ఆయన రొమ్మున ఆనించుకుంటాడు, 2. 3, ఆయన వాటిని మోస్తాడు, 4, నడిపిస్తాడు, 5, చేతులతో కప్పుతాడు, 6, నాశనం కాకుండా చేస్తాడు, 7, వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, ఇంకా వాటిని ఎవడును అపహరింపలేడు అన్నాడు. అంటే మనం చేయాల్సిన పని 2 పనులు. ఒకటేంటి? ఆయన స్వరము వినాలి. 2 ఆయనను వెంబడించాలి. అంతే. ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి. ఈ 2 బాధ్యతలు మనము జాగ్రత్తగా కలిగి ఉంటే ఆ ప్రియ ప్రభువు మన విషయంలో తనదైన గొప్ప కార్యాన్ని మన పక్షంగా జరిగించేవాడై ఉన్నాడని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఎన్నడే గాని ఆయన మాట వినని వారుగా ఉండొద్దు. ఆయన స్వరము ఖచ్చితంగా వినాలి, ఆయనను వెంబడించాలి. వేరు వాటిని వెంబడించకూడదు, వేరు వాటి వైపు తొలగిపోకూడదు. ఆయననే వెంబడిస్తూ, ఆయన కొరకే జీవిస్తూ మన జీవిత దినాలు ఆయన నామ మహిమార్థమై కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడు ఆయన జనులు ఆయన కిరీటమందలి రత్నములు, వారి విలువ చెప్పాను కదా, ఎంత గొప్ప విలువ దేవుడు మనకిచ్చాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. మీరు విలువైన వారు అని చెప్పాడు. అసలు ఆయన పెట్టిన విలువ ఇంకెవరూ పెట్టలేరు. ఆ విలువ, ఆ రుణం, అది ఎవరూ తీర్చలేరు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అని చాలా మధురమైన మాట దైవ గ్రంథంలో మనము చూస్తాం. ఇక 17వ వచనంలో, వారు క్షేమముగాను సొగసుగాను ఉన్నారు. నిజమే కదా? రక్షింపబడిన వారు ఎంతో క్షేమముగా సొగసుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, రక్షించబడిన వారి జీవితంలో దైవ కార్యము ఎంత విశేషమైనదో మనము చూస్తాం. క్రీస్తులో ఎంతో క్షేమమున్నది మనకు. అవునండి, క్రీస్తులో చాలా క్షేమమున్నది. క్రీస్తులో క్షేమమున్నది. అందుకే నాటి భక్తులు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు
క్షేమాధారమేదియూ లేదన్నారు కదా. ఇక ఆసాపైతే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకములో నాకు ఏది అక్కరలేదన్నాడు. ఇది ఎంత గొప్ప శ్రేష్టమైన అనుభవం అండి. నిజమే, ఆయన మనకున్నాడు, ఆయన తప్ప మనకెవరున్నారు, అసలు ఆయనను కలిగి ఉండడం ఎంత భాగ్యం అని చెప్పాడు. కనుక క్రీస్తులో క్షేమమున్నది, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నాము. చూడండి, బోయాజు ఒక మాట చెప్తాడు రూతుతో. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, యెహోవా రెక్కల క్రిందకు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును అన్నాడు కదా. ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు. నువ్వు మోయాబు దేశాన్ని విడిచిపెట్టావు, అన్య దేశాన్ని విడిచిపెట్టావు, అయిన వారిని విడిచిపెట్టావు కదండి. అందరినీ విడిచిపెట్టావు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని బోయజు రూతుతో చెప్పిన మాట చాలా విశేషం. కనుక ఎప్పటికైనా యెహోవా రెక్కల క్రిందకే రావాలి. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఎక్కడికి వచ్చాడండి? తిరిగి 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 ఉన్నదంతా ఊడ్చివేసి తండ్రి వద్దకే వచ్చాడు. తండ్రి వద్దకు రాగా తండ్రి ఏమి ఇచ్చాడు? ముద్దు ఇచ్చాడు, వస్త్రములు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, విందు ఇచ్చాడు, ఉంగరము ఇచ్చాడు. ఇవన్నీ దొరికాయి ఎవరికి? తప్పిపోయి తిరిగి వచ్చిన వానికి. అవునా కదా? ముద్దు, వస్త్రములు, చెప్పులు, విందు, ఉంగరం, బంగారం, ఇవన్నీ దొరికాయి. ముద్దు అనేది, ఒక్కొక్కటి వినండి, ముద్దు అనేది పాప క్షమాపణకు గుర్తు. రాసుకున్నారా? ముద్దు అనేది పాప క్షమాపణకు గుర్తు. వస్త్రము నీతి వస్త్రం, నీతి వస్త్రమునకు గుర్తు. వస్త్రము నీతికి గుర్తు, నీతి వస్త్రమునకు గుర్తు. చెప్పులు అనగా ఇక తండ్రి సేవలో తిరుగుతాడని అర్థం. చెప్పులు అనగా తండ్రి సేవలో తిరుగుతాడని అర్థం. ఉంగరం పరిశుద్ధాత్మ ముద్రకు సరిపోతుంది. ఉంగరం పరిశుద్ధాత్మ ముద్రకు సరిపోతుంది. ఇక విందు రక్షణానందమునకు గుర్తు. విందు దేనికండి? రక్షణానందమునకు గుర్తు. మరలా చెప్తారా? ముద్దు పాప క్షమాపణకు గుర్తు, వస్త్రం నీతికి గుర్తు, చెప్పులు తండ్రి సేవలో తిరుగుతాడని అర్థం, ఉంగరం పరిశుద్ధాత్మకు ముద్రకు గుర్తు, విందు రక్షణానందమునకు గుర్తు. కనుక రక్షింపబడిన వారిని రక్షణతో ఆయన అలంకరిస్తాడు. రక్షింపబడిన వారిని ఆయన రక్షణతో అలంకరించేవాడు. కీర్తన 149:4 చూస్తాం. 149:4. ఇవన్నీ కూడా క్రీస్తులో సర్వసమృద్ధిగా ఉన్నవి. ఇవన్నీ కూడా క్రీస్తులో ఎలా ఉన్నాయండి? సర్వసమృద్ధిగా ఉన్నాయి. అందుకే 110వ కీర్తన 3వ చరణం, 110 కీర్తన 3వ చరణంలో పరిశుద్ధాలంకృతులై ఉన్నారు. ఎలా ఉండాలి? పరిశుద్ధాలంకృతులై, పరిశుద్ధ అలంకృతులై ఉండాలి. ఇక 17వ వచనంలోనే ఒక మాట మనము గమనించినప్పుడు, ధాన్యము చేత ద్రాక్ష రసము చేత అనే మాటలు మనము చూస్తాం. దీనిని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు, రక్షింపబడిన వారికి పోషణ కలదు అండి. రక్షింపబడిన వారికి ఏమున్నది?
పోషణ ఉన్నది. రక్షింపబడిన వారికి పోషణ ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజమే, ఎవరైతే రక్షించబడతారో ఈ రక్షించబడిన వారికి పోషణ ఉన్నది. ధాన్యము చేత పోషణ, ద్రాక్ష రసము చేత పోషణ. ఇది పొదువుగా ఉందా? సమృద్ధి నందుదురు అనుందా? సమృద్ధి. సమృద్ధి నిజమే. పోషకుడై ఉన్నాడు, సంరక్షకుడై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఈ రెండు మాటలు అక్కడ మనము చూస్తాం. క్రీస్తే మన పోషకుడు, క్రీస్తే మన సంరక్షకుడు. ఆహా, ఎంత గొప్ప భాగ్యం! సంరక్షకుడు తన శరీరము వలె పోషించి సంరక్షించువాడు. తన శరీరము వలె పోషించి ఆయన ఏం చేసేవాడు? సంరక్షించేవాడు. నిజంగా వేటి చేత పోషిస్తాడు? శ్రేష్టమైన గోధుమలతో పోషించువాడు అన్నాడు. గమనించారా? శ్రేష్టమైన గోధుమలతో పోషించువాడు. కీర్తన 81:16. కీర్తన 81:16లో శ్రేష్టమైన గోధుమలతో పోషించు. అంతేకాదు, క్రొవ్వు మెదడుతో తృప్తిపరచువాడు. ఏమండి? క్రొవ్వు మెదడుతో తృప్తిపరచువాడు. కీర్తన 63:4-5. కీర్తన 63:4-5. మెరికల సారముతో పోషించే, మెరికల సారముతో పోషించేవాడు. గొర్రె పిల్లల క్రొవ్వుతో పోషించే, గొర్రె పిల్లల క్రొవ్వుతో పోషించేవాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. ఎంత గొప్ప భాగ్యం అండి! గొర్రె పిల్లల క్రొవ్వుతో ఆయన పోషించేవాడు. ఇది వ్యక్తిగతంగా ప్రభు ద్వారా పోషింపబడుట. ఇది వ్యక్తిగతంగా ప్రభు ద్వారా పోషింపబడుట. మరి సంఘములో కాపరుల ద్వారా పోషణ. సంఘములో కాపరుల ద్వారా పోషణ ఉన్నది. సంఘములో కాపరుల పోషణ ఒకటి. బిడ్డ తల్లి రొమ్ము పాలు త్రాగినట్లు ప్రభు సన్నిధిలో నుండి దేవుని వాక్యము ద్వారా పోషింపబడుట మరొక విషయం. ఇలాగున ప్రభు సన్నిధిలో పోషింపబడుచు దేవుని వాక్యములు పై పదార్థములన్నీ ఉన్నాయి, వాటి చేత పోషింపబడుట. పోషింపబడాలంటే దేవుని వాక్యం దినదినము మనము ధ్యానించాలి. దేవుని వాక్యం దినదినము ధ్యానించినప్పుడు వాక్యము చేత మనం ఎంతో చక్కగా పోషించబడతాం, బలమైన వారంగా ఉంటాం. బలమైన మేత మనకు దొరుకుతా ఉంది. బలిష్ఠులంగా ప్రభు కొరకు మనము ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పోషకుడు ఆయనే, మన సంరక్షకుడు. క్షేమముగాను సొగసుగాను ఉండడానికి ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు, ద్రాక్షారసము ఇస్తున్నాడు. చూసాం కదా, భిన్నంగా. నిజంగా దేవాది దేవుడు తన పిల్లలైన వారిని ఆయన ఏమాత్రము విడిచిపెట్టేవాడుగా కాక మేలు చేసేవాడుగా ఉన్నాడని ఇట్టి సత్యాన్ని మీరు తిరిగి ప్రభు మహిమ తెచ్చేవారుగా ఉన్నారని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధుడవైన మాట, ఆశ్చర్యుడవైన మాతే, మన విషయంలో మీరు ఎంత గొప్ప బాధ్యత కలిగి ఉన్నారో మేము విన్నాం. ఆ మందను పోషించేవాడవు, సంరక్షించేవాడవు కూడా నీవే. అందును బట్టి స్తుతిస్తున్నాం. మీ మందగా ఉండే గొప్ప భాగ్యం
మాకు మీరు ప్రసాదింప చేసిన మీ ప్రేమకై, మీ కరుణకై కృతజ్ఞత వందనములు, స్తుతి స్తోత్రములు మీ నామమునకు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున మ్యూట్ అయింది అన్న. స్తుతించి ప్రార్థించి మిక్కిలి విధముగా బ్రతిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జీవము